ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి 25,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నానని, దీనిలో ₹1 తాకితే చెప్పు తీసుకుని కొట్టండి అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు అన్నారు. ఒంగోలులోని ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఫ్లాట్లలో వారు పర్యటించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు పత్రికల్లో రాస్తే చూస్తూ ఊరుకోనని, 25,000 మందితో కలిసి కార్యాలయాన్ని ముట్టడిస్తానని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, స్థలం చూపిరు అని మొదలు పెడతారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తున్నారు. అంత ముందుల ఈ జరిగింది టిట్కోలు ఇవన్నీ ఎంపీ చేసేసారండి. టిట్కోలు కాదు, వాటర్లో పైప్ అక్కడ ఏడుగుంటపాడు దగ్గర వచ్చి అమృత స్కీమ్ లో ఎక్కడి నుంచి వచ్చి కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదు కాంట్రాక్టర్. అంటే కాంట్రాక్టర్ ముందుగా పని చేస్తున్నాడు. వాళ్ళ కాంట్రాక్టర్ రాకపోతే నష్టపోయింది ఆ కాంట్రాక్టర్ కదా. నీ సొమ్మం పోయింది, ఇష్టం వచ్చి రాస్తావు. అంత ఇదే ప్రజలకి పట్టాలు ఇవ్వగలేదా? ఇక్కడ తొందరగా కోడ్ వస్తుందని చెప్పి తొందరగా పని చేస్తున్నాం. ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసేదానికి అడ్డుపడతావా? ఆంధ్రజ్యోతి, తెలుగు, ఈనాడు పేపర్లు అడ్డుపడతారా? ఇష్టం వచ్చినట్టు రాస్తారా? ఎంతవరకు న్యాయమైంది? పేదలకు పట్టాలకి ఇచ్చేదానికి కూడా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. దాంట్లో డబ్బులు పుంజుకుంటారు అంటారు. ₹1 తాగితే చెప్పు దాగొట్టు నన్ను. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడతారు? భావాలను రాసేదానికి ప్రయత్నం చేయటం. ఏదొచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నా, కరెక్ట్ గా నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా అధికారులను అడగండి. నేను అసలు ఈ రోజే ఎంటర్ అయ్యా. ఈ రోజు అసలు పొలం ఎక్కడ తీసుకున్నారో ఎక్కడ లేదో నాకు తెలియదు. ఈ రోజు తప్పితే ఎప్పుడన్నా వచ్చానో ఎవరైనా చెప్పనండి. మేము రైతులు మాట్లాడచ్చా? తీసుకున్నారు అసలు డబ్బులు. అప్పుడు టిట్కో హౌస్ లో అప్పుడు ఏం జరిగినాయో ప్రజలకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు. మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నా, ప్రజల్ని పేపర్లు అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా రాసి ఏదో రకంగా ఈ పట్టాలు ఇవ్వకుండా ఆపాలి. ఇది తప్పితే వాళ్ళకి వేరే ఇదే లేదు. ఎన్ని నేను ఒకటే చెప్పా ఆ రోజు, ఏం పట్టాలు ఇవ్వకపోతే పోటీ చేయదని చెప్పా. నేను భీష్మించి కూర్చున్నా, నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టింది కూర్చున్నా, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ప్రజలకి ఇవ్వాలి, పేద దానికి అడ్డం పడేదానికి ఇష్టం వచ్చినట్టు రాయటం. నేను చెప్తున్నా, మీరు ఇష్టం వచ్చినట్టు రాసేదానికి ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. నేరుగా నా మీద ఎన్ని కేసులు పెట్టుకోండి, నాకేం ఇబ్బందిలే. పేపర్ సంబంధించినట్టు పేపర్ ఆఫీసుకు పోయి చుట్టుకుంటాను కూడా చెప్తాను. ఇది లాస్ట్ గా చెప్తున్నా. ఉన్నాయి రాసుకోండి, నీ ఇష్టం. లేని రాస్తే మటుకు ఊరుకొని చెప్తున్నా. ఎవరో చేసేదాన్ని నేను ఊరుకుంటారేమో కానీ నేనైతే ఊరుకోను. సీఎం గారు ఊరుకోండొచ్చు, నేనైతే ఊరుకోను. ఒకటే చెప్తాను, ఖచ్చితంగా ఈ పట్టాలు ఇచ్చి తీర్తామని చెప్పుకుంటున్నాను. దీనికి ప్రయత్నం ఆపేదానికి ప్రయత్నం చేస్తే 25,000 మందికి 25,000 మొత్తం ముగ్గురు ఉంటారు కుటుంబానికి. 75,000 మంది వాళ్ళు యువత ఆపేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇల్లు చూసుకుంటారు. ఇది మటుకి ఒకటే చెప్తాను, ఖచ్చితంగా 20 నుంచి 25 లోపల వాళ్ళకి పట్టాలు ఇచ్చి స్థలం చూపించి వాళ్ళ నెంబర్ కూడా చూపించి ఏర్పాటు చేస్తాం. మరి దానికి సంబంధించినటువంటి హౌస్ కూడా శాంక్షన్